శ్రీగురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ. గురువు అనేటువంటి శబ్దం గుకారం అనేటువంటిది అంధకారానికి సంబంధించినటువంటిది, రుకారం అనేటువంటిది దాన్ని పోగొట్టేటువంటి శబ్దం. గురువు అనేటువంటి వ్యక్తి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టి చక్షువులు తెరిపించి జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించేటువంటి వాడే గురువు. అలాగే మనకు బహుబహు రీతిలో అనగా మనకు విద్య నేర్పిన వాళ్ళైనా అవ్వచ్చు, లేదా మంత్రోపదేశం చేసినటువంటి వారు గురువైనా అవ్వచ్చు, అలాగే జీవనం విధానాన్ని నేర్పేటువంటి గురువు. ఈ అందరు గురువుల్ని ఉద్దేశించి గురు పౌర్ణిమ అనేటువంటిది యొక్క ఆషాఢ పున్నం లోపల జూన్ 10వ తారీఖు నాడు గురు పూర్ణిమ పురస్కరించుకొని మీ యొక్క గురువులను సందర్శించండి, వారికి పాదపూజ చేయండి. దాని ద్వారా జ్ఞానం అనేటువంటిది పెంపొందించబడుతుంది. అలాగే ఈ యొక్క శ్లోకంలో అంతరార్థం అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనేటువంటి చీకటి అలుముకున్న వాడికి జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించేటువంటి గురువుకి ఆ రోజు నమస్కారం చేయడం ద్వారా, పాదపూజ చేయడం ద్వారా, ఆయన దర్శించడం ద్వారానే చాలా జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే సదాశివ సమారంభం, అందరికీ గురువు సదాశివుడు పరమేశ్వరుడు. శంకరాచార్య మధ్యలో శంకర భగవత్పాదుల వారు మనకి చాలా జ్ఞానాన్ని ప్రబోధించారు. అస్మదాచార్య పర్యంతం, ఇప్పుడు ఉన్నటువంటి గురువు దాకా ఎవరైతే ఉన్నారో వారి గురు పరంపరకంతటికీ కూడా ఆ రోజున నమస్కారం చేయడం ద్వారా విపరీతమైనటువంటి జ్ఞానం పెరగడం కానివ్వండి, లేదంటే విద్యాబుద్ధులు అలవరడం కానివ్వండి, చాలా చక్కగా ఉంటుంది. ఆ యొక్క గురు పౌర్ణమి రోజు గురువును దర్శించడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క గురు పూర్ణిమని పురస్కరించుకొని చాలామంది చాతుర్మాస్య దీక్షలు అనేటువంటివి ప్రారంభిస్తారు గురువు ఆజ్ఞతో. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా 4 నెలల పాటు రకరకాలైనటువంటి రీతిల్లో 4 నెలల పాటు ఒక నెలలో ఒకటి వదిలేసి ఆ విధంగా 4 నెలలు కూడా ఎంతో దీక్షతో ఈ యొక్క వ్రతం చేయడం ద్వారా, చాతుర్మాస్య దీక్ష ఫలితాన్ని పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన కోసం చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క గురు పౌర్ణమి రోజు. అందరూ కూడా గురువుల్ని సందర్శించండి. జై శ్రీరామ్.